మీ స్కిన్ను చిన్నపిల్లల స్కిన్ లాగా స్మూత్‌గా, సాఫ్ట్‌గా, స్పాట్‌లెస్‌గా కావాలి అంటే నేను చెప్పే టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు. ముందుగా మనము ఒక చిన్న బౌల్‌లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపు పిండి అయితే తీసుకోవాలి. బియ్యపు పిండి అనేది బాగా మెత్తగా పట్టించింది ఉండాలి. సో, ఆ బియ్యపు పిండి అయితే ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యపు పిండిలోకి మనము పచ్చి పాలనేది వాడాలి. ఖచ్చితంగా పచ్చి పాలే వాడాలి. కాచిన పాలైతే అసలు వాడకూడదు. మనం బియ్యం పిండి ఎంతైతే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా ఫస్ట్ కొంచెం అనేది పాలనేది తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అలోవెరా జెల్ అనేది వాడాలి. ఏ బ్రాండ్ అయినా వాడొచ్చు. అంటే మీరు రెగ్యులర్‌గా ఏదైనా అలోవెరా జెల్ వాడుతూ ఉంటే అదైనా వాడొచ్చు. ఏదైనా వాడొచ్చు. అలోవెరా జెల్ అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. ముందుగా మనం తీసుకునే బియ్యం పిండి కన్సిస్టెన్సీని బట్టి ఈ పాలు, ఈ అలోవెరా జెల్ అంతా వాడాలనమాట. సో, ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొబ్బరి నూనె అయితే తీసుకోవాలి. ఏ కొబ్బరి నూనె అయినా వాడొచ్చు. పారాషూట్ అయినా వాడొచ్చు. మీ దగ్గర ఏ కొబ్బరి నూనె ఉంటే అది తీసుకోండి. ఇక్కడ కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె అయితే ఇందులోకి వాడుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం పాలనేది కలుపుకోవాలి. అంటే కొంచెం గట్టిగా అయిందనుకోండి, అప్పుడు కొంచెం పాలనేది కలుపుకొని దీని మొత్తాన్ని స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయిపోయి మనకి ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుందనమాట. అంటే జనరల్‌గా మనకి మాయిశ్చరైజర్స్ వాడేటప్పుడు మాయిశ్చరైజర్స్ అయితే మనకి ఎలాంటి టెక్స్చర్ ఉంటుందో క్రీమీగా, సో, ఆ టెక్స్చర్ అనేది వస్తుంది వీటికి. అలా వస్తుందనమాట కన్సిస్టెన్సీ. ఆ విధంగా వచ్చేదాకా ఈ విధంగా ఫాస్ట్‌గా స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా! బాగా అర్థమవుతుంది కదా! సో, ఆ విధంగా వచ్చేలాగా వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే స్టేజ్‌లో మనకి దీని నుంచి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఒక మంచి అరోమా వస్తుందనమాట. చాలా బాగా అనిపిస్తుందది. దీన్ని మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకొని, దీని మొత్తాన్ని మన ఫేస్‌కనేది అప్లై చేసుకోవాలి. చాలా క్రీమీగా ఉంటుంది. ఆ టెక్స్చర్ అంతా గూడా స్మెల్ గానీ, ఆ టెక్స్చర్ గానీ చాలా బాగా అనిపిస్తుందనమాట. ఇక్కడ మనం వాడిన అన్నీ గూడా మన స్కిన్ అనేది స్మూత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ పాలనేది తీసుకుందాం. పాలైతే మన స్కిన్ మీద ఉన్న మురికంతా పోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే అలోవెరా జెల్ ఏంటి అంటే, మన స్కిన్ మీద ఉన్న మచ్చలు అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ పోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతో పాటుగా కొబ్బరి నూనె అనేది మన స్కిన్ను స్మూత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా బియ్యపిండి అంటే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ పోవడానికైతే బాగా యూజ్ అవుతుంది. సో, ఇవన్నీ కలిపిన తర్వాత మనకి ఒక టెక్స్చర్ వస్తుంది గదా! సో, అదంతా కలిపి మన ఫేస్‌కి ఈ విధంగా అప్లై చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న మచ్చలన్నీ పోయి మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా, చాలా స్మూత్‌గా ఉంటుంది. మీకు రిజల్ట్ అనేది 100కి 100% అయితే ఉంటుంది. వారానికి ఒకసారి వాడితే చాలు. కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. చాలా స్మూత్‌గా అవుతుంది. చిన్న పిల్లలు స్కిన్ పట్టుకుంటే మనకి ఎంత స్మూత్‌గా ఉంటుందో, అంత స్మూత్‌గా ఉంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేయండి. మన ఛానల్‌లో చాలా గివ్ అవేస్ అనౌన్స్ చేశాను. ఒకసారి ఎళ్లి ఛానల్‌లోకెళ్లి చెక్ చేయండి. ఇదంతా మనం బాగా ఫేస్‌కనేది ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత, ఒక 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి. అప్పుడే ఇదంతా మన ఫేస్‌కి బాగా పట్టి, మన స్కిన్ అనేది బ్రైట్ అవ్వడానికి, స్మూత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. జనరల్‌గా ఏంటి అంటే, మనము బయట మార్కెట్‌లో దొరికే కాస్మెటిక్స్ వాడడం కంటే గూడా, డైలీ లేదా డే బై డే గూడా ఏదైనా మనకు టైం ఉన్న టైంలోనే, మనకి ఫ్రీగా ఉన్న టైంలోనే ఇలాంటిది ఏదో ఒక టిప్ అనేది మన ఫేస్‌కి వాడుతూ ఉంటే, మన స్కిన్ అనేది స్మూత్‌గా ఉంటుంది, బావుంటుంది. మనకి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టేసి బయటయన్ని క్రీములు వాడాల్సిన అవసరం ఉండదనమాట. దీనికోసం జస్ట్ ఒక 10 మినిట్స్ టైం పెట్టేస్తే చాలు అంతేను. అప్పుడే మన స్కిన్ అనేది చాలా బావుంటుంది. సో, ఇదైతే తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఒక 15 మినిట్స్ తర్వాతయితే ఇదంతా నాకైతే కొంచెం బాగా డ్రైగా ఆరిపోయింది. సో, ఇప్పుడు నేను చన్నీళ్ళతో వాష్ చేస్తున్నాను. ఖచ్చితంగా చన్నీళ్ళతోనే వాష్ చేయాలి. వేడి నీళ్ళైతే అస్సలు వాడకూడదు. మీకు కడిగిన వెంటనే మీకు డిఫరెన్స్ అనేది 100కి 200% అయితే ఉంటుంది ఖచ్చితంగా. స్కిన్ అనేది చాలా బ్రైట్‌గా, స్మూత్‌గా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసారా వీడియోలో మీకు తెలుస్తుందా? స్కిన్ అనేది ఫస్ట్ టైమ్ ఎలా ఉంది?
ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను ఇంకా తడంతా తుడుచుకోలేదు. ఇప్పుడు తుడుచుకొని కూడా చూపిస్తాను. నేను ఫస్ట్ టైం వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఎలా ఉంది, అలాగే ఇప్పుడు ఫేస్ ఎలా ఉంది అనేది మీకు డిఫరెన్స్ అనేది బాగా అర్థమవుతుంది కదా! సో, ఖచ్చితంగా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. స్కిన్ అనేది చాలా స్మూత్‌గా, చాలా బ్రైట్‌గా అవుతుంది. వారంలో ఒక్కసారే చేసేది. మనం రోజు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. చూసారుగా ఫేస్ అనేది ఎంత క్లియర్‌గా ఉందో. నేను మొత్తం టవల్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది కదా! సో, చాలా అంటే చాలా చాలా క్లియర్‌గా చాలా స్మూత్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఒకసారి మన ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయండి. అందులో అన్ని మంచి వీడియోస్ ఉంటాయి. అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోస్ ఉంటాయి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. జ్యువెలరీ వీడియోస్ అయితే గివ్ అవేకి అనౌన్స్ చేసున్నాను. ఆ జ్యువెలరీ అంతా కూడా సేమ్ మనకి రియల్ గోల్డ్ లాగే ఉంటుంది. ఒకసారి ఆ వీడియో అనేది చెక్ చేయండి. చెక్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. అలాగే శారీస్ కూడా గివ్ అవేస్ చాలా అనౌన్స్ చేసున్నాను. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. ఛానల్‌లోకెళ్ళి చూడండి మీకు అర్థమైపోతుంది అప్పుడే. అలాగే మన ఛానల్ గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే కన్ఫర్మ్‌గా ట్రై చేయండి.